ఎందుకు ఇంట్లో పోరాటాలు ఎటు జరుగుతున్నాయి తెలుసా? మా ఇంట్లో కూడా చాలా పోరాటాలు జరిగినాయి. మా తండ్రి ఇంటిలో, నా ఇంటిలో, సంఘంలో ఆ పోరాటాలన్నీ గలిబిళ్ళు, పంచాయతీలు, గొడవలు, అల్లర్లు పుట్టించినోడు ఎవడు? ఆడే. ప్రభు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకని నేను ఇక్కడ నిలబడలేకపోతున్నా? ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయని రోజులు ఆ బస్తా ఒకటి పట్టుకొని పోయి బండల మధ్యలో పోయి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. ఇక్కడ కరెంట్ లేదు, పిల్లలు ఎవరు లేరు, ఇదంతా మోకాళ్ళలోతు నీళ్లు. నా శరీరం చూస్తే నాకే అసహ్యం అనిపించేది. అలాగా బలహీనమైపోయేటట్టుగా ప్రభుతో గడిపిన దినాలు ఉన్నాయి. ఆ దినాలలో ఆయనతో ఉన్న ఆ అనుబంధమే, ఆ సంబంధమే ఈ రోజున ప్రభులో నన్ను ఈ రీతిగా నిలబెట్టగలిగాడు దేవుడు. ఆ అష్టమ కూడా మంచి వాక్యం చెప్తుందట. మా చింటూ ఎప్పుడు చెప్పినా వాడికి కస్సన కాపం వచ్చేది. నేను చెప్తే రాలే. దేవుడు ఆ చక్కటి జ్ఞానాన్ని, ఆరాధన నడిపించడానికి దేవుడు మా కుటుంబంలో ఈ రీతిగా నిలబెట్టడానికి కారణం రాత్రింబగళ్ళు రోజుల తరబడి ఏడ్చిన రోజులున్నాయి.